సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు భాషా ఫారెక్స్. అండ్ ఈ రోజు సండే మనందరికీ కూడా అండ్ మనకి ట్రేడింగ్ యాక్టివిటీ జనరల్గా ఉండదు, ఎందుకంటే నేను ఎక్కువ చేసేది గోల్డ్, సిల్వర్, నెక్స్ట్ అలాగే క్రాస్ కరెన్సీస్ చేస్తాను కాబట్టి ఈ రోజు వాటికి మార్కెట్ అనేది వీక్లీ ఆఫ్. ఓకే, బట్ ఈ రోజు మనం క్రిప్టో అయితే చేయొచ్చు అండి. మనకి బిట్ కాయిన్ కానీ తిత్తరం అనేది రెండు కూడా మనకి 24/7 అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఈ రోజు బిట్ కాయిన్ అనేది నేను పెట్టుకున్న లెవెల్స్ అనేవి ఎంత బాగా వర్క్ అవుతున్నాయని మీకు ఒకసారి లైవ్ మార్కెట్లో చూపిస్తాను. రైట్, చూడొచ్చు, మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. అండ్ ఇది ఒక సపోర్ట్ ఏరియా. ఓకే, సో మీకు డ్రా చేసి చూపిస్తాను. ఈ ఏరియా అనేది ఒక సపోర్ట్ ఏరియా అండి. ఓకే, ఇక్కడ నేను ఒక లైన్ డ్రా చేసి పెట్టుకున్నాను ఇది. సో మార్కెట్ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఏ విధంగా మనకు ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందో చూడండి. ఓకే, సో మార్కెట్ అనేది ఓవరాల్ ట్రెండ్ చూసుకుంటే కనుక ఓవరాల్ మనకు వచ్చేసి అప్ ట్రెండ్ చూపిస్తుంది మార్కెట్. బట్ మనం ఒక ప్రాపర్ పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసాము అండ్ పుల్ బ్యాక్ తీసుకుంది. ఇక్కడ అనేది ఒక గ్రీన్ క్యాండిల్ అనేది మనకు ఫామ్ అయింది. నేను చూసింది 15 మినిట్ టైం ఫ్రేమ్ అండి. బట్ స్టిల్ ఇది క్లోజ్ అవడానికి, ఈ క్యాండిల్ క్లోజ్ అవడానికి స్టిల్ మనకి ఇంకా 9 మినిట్స్ అయితే ఓపెన్లో ఉంది. సో ఇది క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే క్యాండిల్ బేస్ చేసుకొని మనం ఇక్కడ బై ఎంట్రీ తీసుకుంటే కనుక మనకి లెఫ్ట్ సైడ్ క్లియర్ రేంజ్ కనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ మార్కెట్ ఈ ఎల్లో లైన్ వరకు కూడా మనకి మూవ్ అవుతుంది. సో చాలా మంచి ఎంట్రీ దొరుకుతుంది అనమాట. ఓకే, సో చాలా సింపుల్ అనాలిసిస్ అండి. లైక్ మన ఇంట్లో కూర్చొని మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ట్యాప్ చేసుకుంటూ మనం హ్యాపీగా మనీ సంపాదించుకుని ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అయితే చాలామంది ఏమంటారంటే ట్రేడింగ్ డబ్బులు వస్తాయి పోతాయి, ఇది ఒక గ్యామ్లింగ్ అంటది. గ్యామ్లింగ్ లాగా ఆడిన వాడికి, ఆడి ఓడిపోయిన వాడికి ఇది గ్యామ్లింగ్ లాగే కనిపిస్తుంది. అర్థమవుతుందండి. సో చాలామంది ఏంటంటే పనికిమాల సలహాలు, చాలా సలహాలు ఇస్తారు. సో ఎవరు ఇస్తారంటే కనుక ట్రేడింగ్ స్టార్ట్ చేసి అందులో ఓడిపోయిన వ్యక్తులు మాత్రమే వీటి గురించి మీకు చాలా ఉచిత సలహాలు ఇవ్వగలుగుతారు. బట్ ట్రేడింగ్ యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కనుక ట్రేడింగ్ స్టార్ట్ చేసి ఎవరైతే ట్రేడింగ్లో సక్సెస్ అయ్యారో వాళ్ళని మీరు అడగాలి. అంతేకాకుండా ఒక బీటెక్ ఫెయిల్ అయిన వ్యక్తిని వెళ్ళి బీటెక్ ఈజీయే కాదా అని మీరు వాడిని అడిగారు అనుకోండి, వారు మీకు ఏం చెప్తాడు? డెఫినెట్గా చాలా కష్టం బీటెక్ అమ్మ, నేను 4 ఏళ్ళు చదవాల్సింది 6 ఏళ్ళు చదివాను, కంప్లీట్ టఫ్ అని చెప్తాడు. అదే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి అడిగితే కనుక బీటెక్ చాలా ఈజీ అని చెప్తాడు. సో ఇక్కడ ఏంటంటే మీరు సలహాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు కూడా ఇంపార్టెంట్. సో ఒక మెంటార్, ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది చాలా అవసరం అండి. సో దాని గురించి మనం ఏం చేస్తున్నామంటే ఈ మార్చి 15 నుంచి స్టార్ట్ చేసుకుని, ఈ మే 15 నుంచి స్టార్ట్ చేసుకుని మే 30 తారీఖు వరకు కూడా మనం మే 25 వరకు, మే 15 టు మే 25 ఒక 10 days మనము ట్రేడింగ్ బేసిక్స్ అనేది మనం స్టార్ట్ చేసామండి. సో దీనికి మనం చార్జ్ చేసేది ఓన్లీ జస్ట్ 7,000 రూపీస్ ఓన్లీ. యాక్చువల్ కాస్ట్ 10,000 రూపీస్ అండి. బట్ మనం 6,999కి మనం ఆఫర్ అయితే ఇస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, 13+ ఏజ్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మనకి ట్రైనింగ్లోకి రావచ్చు. సో ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద మనం 6,999తో స్టార్ట్ చేసామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజు